ఇక్కడ వైసీపీ నుంచి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ నుంచి కొండబాబు గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఇక్కడ ఎమ్మెల్యే అయితే కొండబాబు గారు, ఎంపీ అయితే ఉదయ్ శ్రీనివాస్ గారు. అంటే కూడా ఉదయ్ శ్రీనివాస్ అంటే పవన్ కళ్యాణ్ గారిని చూసేస్తున్నారా మీరు ఓటు ఆయనకి? అలా కాదు, టీటీఎం ఉదయ్ శ్రీనివాస్ గారు అసలు ముందు నుంచి 5 లక్షలతో మొదలెట్టి ఆయన ఇప్పుడు ఉదయ్ శ్రీనివాస్ గారికి. అంటే మరి ఇక్కడైతే కొండబాబు గారు వస్తారు అనుకుంటున్నారు కాకినాడకి, అర్బన్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితికి అయితే చాలా వరకు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వస్తారంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? కొండబాబు గారు మరి పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ ఇంకా అయిపోయింది, ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా మంది పవన్ కళ్యాణ్ గారి వెనకతల చాలా ఊర్ల నుంచి వచ్చారు. అదే ఊరి నుంచి అదే అంటే అంత మంచి జనం స్టామినా అయితే గట్టిగా ఆయన 1,00,000 మెజార్టీ కంటే ఎక్కువ నెగ్గుతారు అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం? వరుణ్ గారి సపోర్ట్ కూడా ఉంది కదా. వరుణ్ గారి సపోర్ట్ అసలు పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి అసలు చాలా ఉంది అక్కడ పిఠాపురం. వరుణ్ గారు సపోర్ట్ ఉంది కాబట్టి ఫిక్సింగ్ అయిపోయినట్టే. ఇంకోటి ఏంటంటే జగన్ గారిని ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ ఇస్తారు అంటున్నది ఎంతవరకు నిజం? ప్యాకేజ్ ఇస్తారు అంటే అది ప్రూఫ్ ఉండాలి కదా, చూపించమని ప్రూఫ్ లేదు కదా, లేకుండా ఎలా మాట. ఇంకోటి ముగ్గురు భార్యలు అంటున్నారు కదా, ఏంటి అసలు ముగ్గురు భార్యలు అంటే? ఇప్పుడు మరి ఆయన తాతగారు కూడా ఇంకో భార్య ఉంది కదా, ఇంకో భార్య. దాని గురించి మాట్లాడరు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం అదంతా. కొండబాబు గారు అంటే పవన్ కళ్యాణ్ గారు చూసి వేస్తున్నారు ఓట్లు, తెలీదు అంటారా? ఇక్కడైతే పర్టికులర్గా అయితే కొండబాబు గారు. మరి వైసీపీ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు రారా? అది తెలీదు. మరి పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీ అంటున్నారు, మరి ఎంతవరకు నిజం? వస్తారా? మంచి చేస్తారని. ఇంకోటి ఏంటంటే సీఎం కింద ఎవరు ఎక్కుతారు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. మరి జగన్ గారి పథకాలు అయిన చాలా మందికి అందాయంట కదండి, అంటే మరి ఆయనకి మళ్ళీ ఓటు వేయరంటారా? ఇక ఎవరికి అందలేదా? మరి ఇక్కడైతే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు చేశారు ఏమైనా? పర్లేదు. మరి కొండబాబు గారు అయితే ముందు పరిపాలనలో అతను బాగానే చేశారు. ఈసారి అయితే మాత్రం కాకినాడకి కొండబాబు ఇచ్చిన ప్రకారం ఓటు ఇప్పుడైతే ఎవరు వస్తారు అనుకుంటున్నాం? ఇక్కడైతే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు వైసీపీ నుంచి, కొండబాబు గారు పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి. ఎవరు వస్తారు మామూలుగా అయితే? ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? మరిన్ని అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి హర్ష టీవీ.